రక్షకుడు ఈ లోకానికి రావటానికి మరియమ్మను యోసేపును కూడా దేవుడు వాడుకున్నాడు. ఆయన మరియమ్మ యోసేపుల కుమారుడు కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. యేసు ప్రభు వారు మనవలే ఈ లోకానికి వస్తే, మనవలే పుడితే ఆయనలో కూడా పాపం ఉంటుంది, జన్మ పాపం ఉంటుంది. జన్మ పాపం కర్మ పాపం లేకుండా పుట్టాలి అంటే దేవుడు పరిశుద్ధ ఆత్మను మరియమ్మ గర్భానిలోనికి పంపించి ఆ పరిశుద్ధాత్మ ద్వారానే యేసయ్య పుట్టాడు, కానీ మనవలే పుట్టలేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చింది. యేసయ్య కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసి అన్నిటికంటే మించి సర్వమానవాళి కొరకు అమూల్యమైనటువంటి ప్రాణత్యాగం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, మనకు సమాధానం, మనకు నెమ్మది, మనకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చడం కొరకే కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆ సంకల్పం నెరవేర్చడంలో యోసేపు మరియమ్మల ప్రాధాన్యత పాత్ర ఎంతో ముఖ్యమైనది. మరియమ్మ నవమాసాలు కని ప్రభుని కంటే 30 సంవత్సరాలు యేసయ్యను పోషించాడు. యోసేపు కష్టపడి చెమట చిందించి యేసయ్యను పోషించాడు అన్నమాట. వీరిరువురు కూడా రక్షకుడు రావటానికి మరియమ్మ కారకురాలైతే మరి 30 సంవత్సరాలు దాదాపు యోసేపు యేసయ్యను పోషిస్తూ వచ్చాడు. పౌలు గారు ఏమన్నాడంటే, సొంత కుమారుడైన యేసుక్రీస్తుని అనుగ్రహించినటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తుతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? మీరు బాధపడుతున్నారేమో, క్రిస్మస్ పండగ వచ్చింది, రక్షకుడు మనకు పుట్టాడు. రక్షకుడినే కాదు, రక్షకుడితో పాటు సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. వచ్చే సంవత్సరానికల్లా మనకున్న సమస్యలు దాదాపు పోయి మరి నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో సంతోషమైన హృదయంతో మరి మనం ప్రభువుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. యేసుక్రీస్తుతో పాటు సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత చూసినట్లయితే చెప్పశక్యం కానీ దేవుని వరమునకు స్తోత్రం అంటాడు పౌలు గారు. అంటే చెప్పశక్యం కాని వరం ఏంటంటే యేసుక్రీస్తునే దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తునే బహుమానంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. సొంత కుమారుడిని ఇచ్చినప్పుడు ఇంకా మనకేం తక్కువ? యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే.